ఏమిటి నీ గురి? మనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క గురి ఉంటుంది. కొంతమందికి బాగా డబ్బు సంపాదించాలని, కొంతమందికి పేరు సంపాదించాలని, కొంతమందికి పదవి సంపాదించాలని, కొంతమందికి సొంత ఇల్లు ఉండాలని, కొత్త కారు కొనుక్కోవాలని, కొంతమంది అబ్బాయిలకు ఫలానా అమ్మాయితో ఐ లవ్ యూ చెప్పించుకోవాలని, కొంతమంది అమ్మాయిలకు ఫలానా అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని, ఇలా అనేక మందికి అనేక లక్ష్యాలు కలిగి ఉంటారు. అలెగ్జాండర్ 30 సంవత్సరాల వయసులో అన్ని దేశాలను జయించి ఆ తర్వాత ఇక నేను జయించడానికి ఈ దేశాలు లేవే అని ఏడ్చాడట. కానీ తన యవ్వన ప్రాయంలో రోగం వస్తే ఆ రోగాన్ని జయించలేక మరణ పడక మీద పడ్డాడట. చనిపోతూ మంత్రిని పిలిపించి, నేను మరణించిన తరువాత నన్ను బాక్సులో పెట్టినప్పుడు నా 2 చేతులు బయట పెట్టండి. ప్రపంచాన్నైతే జయించగలిగాను, కానీ చచ్చిన నాడు నాతో పాటు ఏమీ తీసుకెళ్లడం లేదు. వట్టి చేతులతో వచ్చాను, వట్టి చేతులతోనే పోతున్నానని ప్రపంచానికి తెలియజేయండి అని చెప్పాడట. మనం లోకానుసారంగా కలిగి ఉన్న గురి, దానికోసం మనం పడే ప్రయాస అంతా కూడా మనం మరణించిన తరువాత సమాధైపోతుంది. డబ్బే గురిగా, అందమే గురిగా, అందలం ఎక్కడమే గురిగా పెట్టుకొని ఎంతోమంది లోకంలో నశించిపోయారు. ఈ విధంగా గడిచిన కాలమంతా వ్యర్థమైన వాటిని గురిగా పెట్టుకొని మనం సమయాన్ని పాడు చేసుకున్నది ఇక చాలు. దేవుని వాక్యంలో పరిశీలిస్తే ఫిలిప్పీ 3:14లో రాసిన విధంగా పౌలు కూడా ఒక గురి కలిగి ఉన్నాడు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అని రాయబడిన విధంగా నీవు నేను పరిగెట్టవలసినది, ఆరాట పడవలసినది, గమ్యంగా కలిగి ఉండవలసినది ఒకటే. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఒక్కడే మనకు గురిగా ఉండాలి. క్రీస్తులా ప్రేమించాలి, క్రీస్తు బాటలో నడవాలి. ఇదే మన గురి కావాలి. ఆత్మీయ జీవితమే గురిగా, పరిశుద్ధ జీవితమే గురిగా, నీతిగా యథార్థముగా జీవించడమే గురిగా, ప్రభువునకు సాక్షిగా జీవించడమే గురిగా, ఒక మంచి తండ్రిగా, తల్లిగా, భార్యగా, భర్తగా, బిడ్డలుగా జీవించడమే గురిగా, ఒక మంచి క్రైస్తవుడిగా జీవించడమే గురిగా, క్రీస్తుని క్రియల్లో చూపించడమే గురిగా మన జీవితాన్ని మలుచుకుంటే ఎంతో బాగుంటుంది. నిన్ను చూస్తుంటే క్రీస్తును చూస్తున్నట్లే ఉందని కనీసం ఒక్కరైనా చెప్పగలగాలి. అదే మన గురి కావాలి. ప్రైజ్ ద లార్డ్.